నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్। ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్యపుస్తకంలో ఉన్న కోకిల ఓ కోకిల అన్నటువంటి వచన కవితకు సంబంధించిన పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం। ముందుగా ఈ కోకిల ఓ కోకిల అన్న పాఠ్యభాగాన్ని రాసినటువంటి కవి కనపర్తి రామచంద్రాచార్యులు। కనపర్తి రామచంద్రాచార్యుల గురించి కొంచెం ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకొని ఆ పాఠ్యభాగంలోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం। ముందుగా కవి పరిచయము। కనపర్తి రామచంద్రాచార్యులు ఆగస్టు 8, 1947న జన్మించాడు। తల్లి భూలక్ష్మమ్మ, తండ్రి రంగయ్య। కనపర్తి తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా పనిచేసింది। తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు। తండ్రి మరణించే నాటికి కనపర్తికి 3 నెలల వయసు। కనపర్తి పూర్వీకులది మెదక్ జిల్లా గట్ల మల్యాల। ఈయన తండ్రి ఉప్పల రంగయ్య ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అన్నపురెడ్డిపల్లి వలస వెళ్ళాడు। ఆ భద్రాద్రి రాముని సన్నిధిలో జన్మించినందున రామచంద్రుడు అని పేరు పెట్టారు। ఈ కనపర్తి రామచంద్రాచార్యులు గారు ఆగస్టు 8, 1947లో జన్మించారు। వీరి తల్లి పేరు భూలక్ష్మమ్మ, తండ్రి ఏమో రంగయ్య। ఈ భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా పనిచేసింది। ఇక రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు। అలాగే వీరు ఈ రంగయ్య గారు మరణించే నాటికి ఈ కనపర్తి రామచంద్రాచార్యులు గారికి 3 నెలల వయసట। ఈ 3 నెలల వయసు నుంచే తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా పనిచేస్తూనే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఆమె వెంట ఉంచుకొని పెంచింది। ఈ తండ్రి మెదక్ గట్టుమల్యాల, అంటే వారి పూర్వీకులందరిది మెదక్ జిల్లా గట్టుమల్యాల గ్రామం। కానీ వీళ్ళ తండ్రి ఏం చేశాడు, వలసకు వెళ్ళాడు ఖమ్మం భద్రాచలం, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం దగ్గర ఉన్న అన్నపురెడ్డిపల్లి అన్న గ్రామానికి వలసకు వెళ్ళి అక్కడ కొంతకాలం నివసించారు। అక్కడ నివసిస్తున్నప్పుడే వీరు జన్మించడం జరిగింది। కనపర్తి రామచంద్రాచార్యులు ఆ భద్రాచలంలోని ఆ రాములవారి వద్ద జన్మించాడు కాబట్టి వారికి రామచంద్రాచార్యులు అని పేరు పెట్టడం జరిగింది। ఇక కనపర్తి విద్యాభ్యాసం మిట్టపల్లి, సిద్దిపేట, చిన్న కోడూరులలో జరిగింది। తల్లి పేరు కనపర్తి భూలక్ష్మమ్మ కావడంతో అదే ఇంటి పేరుగా స్థిరపడింది। తల్లి దగ్గర భారత, భాగవత, రామాయణాది కావ్యాలు చదివాడు। ఉపనిషత్తుల పట్ల అమితాసక్తి ఉండేది। పియూసి సిద్దిపేటలో, బిఓఎల్ హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్లో పూర్తి చేశాడు। తరువాత తెలుగు పండిత శిక్షణ తీసుకున్నాడు। ఇక వీరు కనపర్తి గారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంటే, ఈమె తెలుగు పండిట్గా పనిచేస్తూ వివిధ ప్రాంతాలకు బదిలీలకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఇతను కొంతకాలం మిట్టపల్లిలో చదువుకున్నాడు। ఆ తర్వాత సిద్దిపేటలో కొంతకాలం, చిన్న కోడూరు అన్న గ్రామంలో కొంతకాలం వీరి విద్యాభ్యాసం ఈ ప్రాంతాలలో జరిగింది। ఆ తర్వాత వీరు పియూసి సిద్దిపేటలో చదివారు। వీరి పియూసి సిద్దిపేటలో పూర్తయిపోయింది, అంటే ఇంటర్మీడియట్ అనేది సిద్దిపేటలో పూర్తి చేసి తర్వాత బిఓఎల్ అనేది హైదరాబాదులో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్లో పూర్తి చేశారు। తర్వాత వీరు కూడా తెలుగు పండిత శిక్షణ చేశారు। వీరు కూడా తెలుగు పండితులుగా శిక్షణ పొందారు। వాళ్ళ అమ్మగారు కూడా తెలుగు పండితులే। ఇక వీరి నాన్నగారు రంగయ్య, ఈ రంగయ్య గారి ఇంటి పేరు కాకుండా వీరికి వాళ్ళ అమ్మగారింటి పేరు వచ్చింది। కనపర్తి భూలక్ష్మమ్మ వాళ్ళ ఇంటి పేరు కాబట్టి అమ్మగారి పేరుపైనే వీరికి కనపర్తి అన్నటువంటి ఇంటి పేరు రావడం జరిగింది। ఈయన తండ్రి మాత్రము ఉప్పల రంగయ్య, తండ్రి గారి ఇంటి పేరు ఉప్పల, కానీ వీరు తల్లిగారి ఇంటి పేరునే గ్రహించారు। కనపర్తి అన్న తల్లిగారి ఇంటి పేరుతో వీరి పేరు ఉంటుంది కనపర్తి రామచంద్రాచార్యులు, అంటే కనపర్తి అనేది తండ్రి గారి ఇంటి పేరు కాదు। తర్వాత కనపర్తి మొదట పశు సంవర్ధక శాఖలో ఉద్యోగిగా, తర్వాత విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు।
ఈయన మొత్తం 48 కావ్యాలు రాశాడు. ఈయన వచన కవిత్వం, పద్యం, గేయం, కథ, అనువాద సాహిత్యం, వ్యాసాలు రాశాడు. హృదయాంజలి పేరుతో రవీంద్రుని గీతాంజలి తెలుగులోకి అనువాదం చేశాడు. వచన కవిత విస్తృతి కోసం విశేషంగా కృషి చేశాడు. ఈయనకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. బెర్నార్డ్ షా రచనలు, తులసీదాస్ దోహాలు చిన్న చిన్న నీతి కథలుగా అనువదించాడు. అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి పురస్కారము, వెలుతురు పూలు కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారము, వచన కవితా ప్రవీణ బిరుదు, స్వర్ణ కంకణ పురస్కారము అందుకున్నాడు. కనపర్తి 15/6/2011 పరమపదించాడు. ఇక వీరు మొదట ఏం చేశారంటే పశు సంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు. పశు సంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేసి ఆ తరువాత విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మొత్తంగా వీరు 48 కావ్యాలు రాయడం జరిగింది. 48 కావ్యాలు రాశాడు. అలాగే వీరు వచన కవిత్వం రాశారు, పద్యాలు రాశారు, గేయం రాశారు, కథలు రాశారు, అనువాద సాహిత్యం మరియు వ్యాసాలు సైతం రాశారు. ఇన్ని ప్రక్రియలలో వీరు రచనలు చేయడం జరిగింది. అలాగే హృదయాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలిని వీరు తెలుగులోకి హృదయాంజలి పేరుతో అనువాదం కూడా చేశారు. వీరు వచన కవిత విస్తృతికి, అంటే వచన కవిత అభివృద్ధి చెందడానికి, ప్రజల్లోకి వ్యాప్తి చెందడానికి వీరు ఎంతో కృషి చేశారు. వీరికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మరియు సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఆ రచనలన్నింటినీ తెలుగులోకి అనువాదం చేశారు. వీరు బెర్నార్డ్ షా రచనల్ని, అలాగే తులసీదాసు దోహాలను చిన్న చిన్న నీతి కథలుగా సామాన్య ప్రజానీకానికి అందించారు. అంటే వారి రచనలు చదవాలని ఉంటుంది, కానీ అవి అర్థం కావు, భాష వేరు కాబట్టి తెలుగు వారికి అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో వారి యొక్క తులసీదాసు దోహాలను, అలాగే బెర్నార్డ్ షా రచనలను అందించడం జరిగింది. ఇక వీరు అక్షర శిల్పాలు అనే ఒక కావ్యం రాశారు. ఈ అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి పురస్కారం లభించింది. అలాగే మరొకటి వెలుతురు పూలు అన్న కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం లభించడం జరిగింది. అలాగే వీరికి వచ్చినటువంటి బిరుదులు వచన కవితా ప్రవీణ, మరొకటి స్వర్ణ కంకణ. ఈ 2 పురస్కారాలు కూడా వీరు అందుకోవడం జరిగింది. చివరగా వీరు జూన్ 15, 2011 పరమపదించారు, తుది శ్వాస విడిచారు. ఈ పాఠ్యభాగము 1995లో నైమిషారణ్యం అన్న ఒక కవితా సంపుటిని వెలువరించారు వీరు. 1995లో వెలువరించిన నైమిషారణ్యం అన్నటువంటి కవితా సంపుటి నుండి కోకిల ఓ కోకిల అన్న ఈ వచన కవితను గ్రహించడం జరిగింది. ఇక పాఠ్యాంశ సందర్భం కనుక చూసినట్లయితే, ఒకరోజు హైదరాబాద్ కోఠీ సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు వినిపించిన కోకిల కుహు రావాలకు ప్రతిస్పందించి రాసింది కోకిల ఓ కోకిల కవిత. కోకిల పాటను ఆలంబనగా చేసుకొని నగర జీవితాన్ని, సమాజంలోని వర్ణ వివక్షను, సామాన్యుల ప్రతిభను అందంగా వ్యంగ్య గర్భితంగా చెప్పాడు కవి. జాతి సమైక్యతను చాటి చెప్పే ప్రబోధాత్మక కవిత ఇది. ఇక పాఠ్యాంశ సందర్భం ఏమిటి అంటే, వీరు ఒకనాడు హైదరాబాదులో ఉన్న కోఠీ సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారట. అప్పుడు వారి చెవిలో కోకిల యొక్క గానం పడింది. అది వినగానే వీరి హృదయం స్పందించి ఆ వచన కవిత అనేది బయటికి రావడం జరిగింది. అప్పుడు రాసిన కవితే ఇది కోకిల ఓ కోకిల. మరి దీని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అంటే, సమాజంలో కనిపించే వర్ణ వివక్ష కోసము, అలాగే మన జాతి సమైక్యత కోసము, సమతాభావం పెంపొందించడం కోసం రాసినటువంటి కవితే కోకిల
ఓ కోకిల. మనకు కోకిల గురించి చెబుతున్నట్లు అనిపించినా ఇందులో అనేక అంశాలు స్పృశిస్తాడు కవి. ఏమేం అంశాలు? వర్ణ వివక్ష గురించి, జాతి సమైక్యత గురించి, సమతా భావం గురించి, సమాజంలో ఉన్నటువంటి భేదాల గురించి, ఇవన్నింటి గురించి ఇందులో వీటి యొక్క అంతరార్థం అనేది ఇందులో నిండి ఉంటుంది. వాటి గురించి రాసినటువంటి కవితే కోకిల ఓ కోకిల. ఈ వచన కవితను ఒకసారి గమనించినట్లయితే, భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు, భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు, జాతీయ గీతంలా ఉత్తేజాన్ని అందిస్తున్నావు, ఏ ఎలక్ట్రికల్ స్తంభం మీద కూర్చున్నావో, ఏ ఏడంతస్తుల మేడ మీద దాక్కున్నావో, కోకిల ఓ కోకిల, ఈ మధ్యాహ్నం మండు టెండలో నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావు, ఈ కోటి సెంటర్లో ఏ కోటికొక్కడో నా బోటివాడు తప్ప ఎవరికుందే నీ పాట వినే తీరిక. ఆ కోకిలను ప్రశ్నిస్తున్నాడు. భగవద్గీత చదివినంత ఉల్లాసం వస్తుంది నీ కోకిల గానం వింటే, జాతీయ గీతం వింటున్న ఉత్తేజం వస్తుంది నాలో నీ గానం వింటే. మరి ఎక్కడ కూర్చున్నావు? ఏ ఎలక్ట్రికల్ స్తంభం మీద ఉన్నావు నువ్వు, లేకపోతే ఏ ఏడంతస్తుల భవనం మీద ఉన్నావో కోకిల. ఓ కోకిల, ఈ మధ్యాహ్నం సమయము, ఎర్రటి ఎండ, ఈ ఎండలో నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావెందుకు? నా గుండె ద్రవించిపోతుంది నీ పాట వింటే, నాకు ఉత్తేజం వస్తుంది, ఉల్లాసం వస్తుంది నీ పాట వింటే. మరి ఈ కోటి సెంటర్లో ఏ కోటికొక్కడో నా అలాంటోడు తప్ప నీ పాట ఎవరింటారే? అసలు వినేంత తీరిక ఎవరికి ఉంది ఇక్కడ? ఇంత పెద్ద కోటి సెంటర్లో నాలాంటి వాడు ఎవడో కోటికొక్కడు వింటాడు నీ పాట, ఇంకెవరికైనా వినే తీరిక ఉందా అసలు అంటూ, ఎవడి తొందర వాడిది, ఎవరి పనులు వారివి, రొప్పుకుంటూ రోజుకుంటూ అంతా పరిగెత్తే వాళ్ళే, త్రొక్కుకుంటూ త్రోసుకుంటూ అంతా ఎక్కి వెళ్ళే వాళ్ళే. అయినా ఎవరో వన్స్ మోర్ అన్నట్లు పాడిందే పాడుతున్నావు. ఆహా ఓహోల నోటి పదాలు తప్ప 116 ఎవరిస్తారే నీకు? కోకిల ఓ కోకిల, నువ్వు కుహు కుహు అన్నప్పుడల్లా ఓ మినీ కవిత రాలిపడ్డట్లనిపిస్తుంది. నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్లా వినిపిస్తుంది. మనకు మొదటి పాదంలో మనకి మొదట ఇచ్చినటువంటి ఆ పాదాలలో ముఖ్యంగా మనకు చెప్పినటువంటి విషయము, ఆ కోకిల గానాన్ని కవి భగవద్గీతతో పోలుస్తున్నాడు. అలాగే జాతీయ గీతంతో పోలుస్తున్నాడు. జాతీయ గీతం అది, భగవద్గీత శ్లోకాలవి. జాతీయ గీతము ఉత్తేజం వస్తుందట, ఉల్లాసం వస్తుందట. మరి ఎక్కడుంది అది? ఏడుంటుంది? ఎలక్ట్రిక్ స్తంభం మీదనో ఉంటుంది, లేదా ఓ ఏడంతస్తుల భవనం మీదనో ఉండుంటుంది. అది మిట్ట మధ్యాహ్నం అట, మండు టెండ, ఎండ బాగా కాస్తుంది. అంత మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎందుకలా పాడి నా గుండెలు తోడేస్తావంటాడు కవి. మొదటి శరణంలో ఉన్నవి ఈ కోటి సెంటర్లో నిన్నెవడు పట్టించుకుంటాడు? కోటికి ఒకడుంటాడు నిన్ను పట్టించుకునేవాడు, నీ గానాన్ని వినేవాడు, నాలాంటి వాడు తప్ప అని కవి ఇక్కడ వెల్లడిస్తున్నాడు. నాలాంటి కోటికొక్కడు తప్ప నీ కోకిల గానం ఎవరు వింటారు? మరి ఎవరు విన్నారు? ఎవరు వినలేదు. వీరొక్కరు మాత్రమే విన్నారు కాబట్టి ఇంత మంచి కవితను రాయగలిగారు. మరెవరు కూడా వినలేదు, దాన్ని పట్టించుకోలేదు అని కవి ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి తీరిక లేదు. ఆ కోటి సెంటర్ ఎలా ఉంటుంది? ఎప్పుడు నిత్యం రద్దీ, ఉరుకులు పరుగులు. అలాంటి చోట ఎవరు వింటారు ఆ కోకిల గానాన్ని? ఎవరు వినలేదని చెప్పాడు. తర్వాత రెండవ భాగంలో ఎవరి తొందర వాడిదే. అక్కడ కోటిలో ఎవడికి వాడే పరిగెత్తుతుంటాడు, ఎవడి పనులు వాడికే ఉంటాయి. రొప్పుకుంటూ రోజుకుంటూ పోతుంటారు, పరిగెత్తుతూనే ఉంటారు, ఎక్కడో కొంపలు మునిగిపోయినట్లుగా. ఒక్కొక్కడు తొక్కుకుంటూ పోతాడు, ఒకడు తోసుకుంటూ పోతాడు. అంతా ఎక్కి వెళ్ళే వాళ్ళే. అందరూ బండెక్కెళ్తారు, కారెక్కెళ్తారు, బస్సు ఎక్కెళ్తారు, అంతా ఎక్కి వెళ్ళే వాళ్ళే కనిపిస్తారు. అంతా తొక్కుకుంటూ పోతారు, ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు మీద నుంచి అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. ఇంత రద్దీ ప్రాంతంలో ఇంతమంది జనము ఉరుకులు పరుగుల మధ్య
నిన్నెవడో వన్స్ మోర్ అన్నట్లు. ఇది మళ్ళోసారి పాడు అన్నట్లు పాడిందే వాడుతున్నావు, మళ్ళీ 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 పాడుతుంది. కోకిల గానం ఎలా ఉంటుంది, ఒకసారి ఆపదది, అది పాడుతూనే ఉంటుంది ఒకసారి మొదలుపెట్టిందంటే. మరి ఎవరో నిన్ను మళ్ళీ పాడమన్నట్లు పాడుతున్నావు కదా, నువ్వు పాడిన పాటకి ఎవరైనా ఆహా ఓహో ఎంత బాగుంది పాట అని అంటారు తప్ప 116 ఎవరిస్తారే నీకు? ఎవరైనా 116 పెట్టి తీసుకో అని బహుమతిగా ఇస్తారా? ఎవరైనా డబ్బులో కానుకలో దానికి ఇస్తారా? చాలా బాగుందని పొగుడుతారే తప్ప దానికి ఎలాంటి బహుమానాలు కానుకలు ఎవ్వరు ఇవ్వరు. అందుకే ఓ కోకిల, నువ్వు కుహు కుహు అన్నప్పుడల్లా ఒక మినీ కవిత రాలిపడుతుంది అంటాడు కవి. అది కుహు కుహు అనడమే ఒక మినీ కవితనట. ఆ కవితలాగా చాలా అద్భుతంగా ఉంటుందట అది. నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్, నీ గొంతే ఆ కవితల యొక్క క్యాసెట్ లాగా ఉంటుంది. ఎప్పుడూ కూడా అరిగిపోయిన రికార్డుల మోగుతూనే ఉంటుంది ఆ కోకిల గలం అనేది. ఇది 2వ భాగంలో చెప్పిన విషయము. ఎలా అందరూ ఎవరి తొందర వాడిదే, ఎవరి పనులు వాడివే, ఎవరిని పట్టించుకోరు. అక్కడ పరిగెత్తుతూనే ఉంటారు, ఎక్కి వెళ్ళిపోతూనే ఉంటారు, తోసుకుంటూ వెళ్తారు, తొక్కుకుంటూ వెళ్తారు. ఈ విధంగా ప్రయాణిస్తూనే ఉంటారు వీళ్ళంతా. ఇంత ప్రయాణిస్తుంటే ఎవడో వన్స్ మోర్ ఏది మళ్ళోసారి వాడు అన్నట్లు కోకిల ఏం చేస్తుంది, మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటుంది. అట్లా పాడిన దానికి జనాలు ఎవరైనా ఆహా ఎంత బాగా వాడింది అంటారు తప్ప ఎవడైనా సరే ఒక్కడైనా 116 ఇస్తాడా? అంటే ఎవడైనా కానుకలో బహుమతులో ఇస్తాడా? లేదు. అసలు ఇది పాట పాడుతుంటే ఎట్లుంటుంది, అది కుహు కుహు అనడమే ఒక మినీ కవిత. ఒక మినీ కవిత విన్నట్టే. దాని గలం నుంచి జాలువారే ఆ కోకిల గానం మధురమైనటువంటి కవితల క్యాసెట్లా ఉంటుందట. కవి ఆ పోలికలు, ఆ ఉపమానాలు చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. దాని యొక్క కుహుకుహు రాగమే మినీ కవిత, దాని గలమే ఒక మధుర కవితల క్యాసెట్లా ఉంటుందట. అంత అద్భుతంగా వినసొంపుగా వీణుల విందుగా ఉంటుందని కవి యొక్క ఉద్దేశము. ఇక తర్వాతది, కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు ఎందుకే ఈ వేళకు వస్తున్నావు, ఏడాది పాటు సాగిన మౌన వ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా? ఇంకా ఏమంటాడు కవి చూడండి, కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు. కొత్త బిచ్చగాడికి సమయం తెలియదు, ఎప్పుడు పడితే వాడు అప్పుడు అడుక్కుంటూనే ఉంటాడు. కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టిన వాడికి సమయంతో సంబంధం ఉండదు, చేస్తూనే ఉంటాడు పని. అట్లా ఆ సామెత అన్నట్లుగా ఎందుకే ఈ వేళ కూస్తున్నావు, మిట్ట మధ్యాహ్నం సమయంలో నువ్వు కూసే సమయమా ఇది, అది ఆ సమయంలో కూస్తుందట. ఎందుకు కూస్తున్నావు, ఏడాది పాటు సాగిన మౌనవ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా? అంటే కోకిల గానము ఎప్పుడూ రాదు కదా, అది కేవలం ఆ వసంతకాలంలోనే కూస్తుంది. ఆ సమయంలో ఎందుకు కూస్తుందంటాడు కవి, ఒక సంవత్సరం పాటు కొత్త బిచ్చగాడు పొద్దెరుగనట్లు ఈ వేళ కూస్తుంది. సమయం అనేది చూసుకోకుండా కూస్తుంది ఇది కొత్త బిచ్చగాడిలాగా. ఎందుకు కూస్తున్నావు, సంవత్సరం అంతా మౌనవ్రతం చేసినావు కదా, అంటే ఇన్ని రోజులు అది కూయలేదు, మౌనవ్రతం చేసి దాన్ని ఉద్యాపన చేస్తున్నావా? మౌనవ్రతాన్ని అక్కడి నుంచి ఆపేస్తున్నావా? మౌనవ్రతాన్ని అక్కడితో వదిలేస్తున్నావా? అందుకే ఇంతలా కూస్తున్నావా కుహు కుహు అని కవి ఆ కోకిలని అడుగుతున్నాడు. అవును మరి, నువ్వు నోరు మూసుకు కూర్చుంటే ఎవరు నిన్ను గుర్తిస్తారు? మా కవులు ఆవాహనం చేసుకోవడం తప్ప చిలుకల, హంసల, నెమలిల ఏ దేవుళ్ళు నిన్ను వాహనం చేసుకుంటారు? నల్లని వాళ్ళ బ్రతుకు ఎప్పుడు ఈ సమాజంలో ఇంతే. చూడండి తర్వాత 4వ దాంట్లో చెప్తున్నాడు, అవును మరి ఇక్కడ కొత్త బిచ్చగాడిలా సమయం లేకుండా కూస్తున్నావు కదా, అవును మరి నువ్వు నోరు మూసు కూర్చుంటే నిన్ను ఎవరైనా గుర్తిస్తారా? అసలు గుర్తిస్తారా? కోకిల అనేది కనిపిస్తుందా? అది ఎక్కడుందో గుర్తిస్తామో మనం? దాని యొక్క గలం తప్ప మనం ఇంకా దేన్ని గుర్తించాం. అందుకే కవి అంటాడు, నువ్వు నోరు మూసు కూర్చుంటే నిన్నెవడైనా గుర్తిస్తాడా? కనీసం నువ్వు కూస్తున్నావు కాబట్టి అంత అందంగా ఆహా కోకిల ఎంత బాగా కూస్తుందంటారు. ఒకవేళ నోరు మూసు కూర్చుంటే ఎవరు గుర్తించరు నిన్ను. కేవలం అలాంటి కవులు ఆవాహనం చేసుకోవడం తప్ప ఏం చేస్తారు, ఆ కోయిలను ఆవాహనం చేసుకొని
కవులు కోయిల మీద కవితలు రాస్తారు, ఆ విధంగా ఎన్నో కవిత్వం అనేది చెబుతారు. అంతే తప్ప ఇంకెవరు నిన్ను గుర్తించరు. చిలుకల, హంసల, నెమలిల వీటన్నిటికీ వాహనాలుగా చేసుకున్న దేవతలు ఉన్నారు. దేవుళ్ళందరికీ కొన్ని వాహనాలు ఉంటాయి. చిలుకను వాహనంగా చేసుకున్నారు, హంసను చేసుకున్నారు, నెమలిని చేసుకున్నారు, పులిని చేసుకున్నారు, సింహాన్ని చేసుకున్నారు. కానీ నల్లని వాళ్ళ బ్రతికెప్పుడు ఈ సమాజంలో ఇంతే. నువ్వు నల్లగా ఉన్నావు కదా, అందుకే నిన్నెవరు వాహనంగా చేసుకోలేదని ఎత్తి పొడుస్తున్నాడు ఇక్కడ కవి. చూడండి, ఒక వ్యంగ్యము ఎత్తి పొడుపు చురకలు ఉంటాయి ఈ వచన కవిత్వంలో. నువ్వు నల్లగా ఉన్నావనే నిన్నెవరు వాహనంగా చేసుకోలేదు, నిన్నెవ్వరు గుర్తించట్లేదు. ఏమంటున్నాడు? నోరు మూసుకుంటే నిన్నెవ్వరు గుర్తిస్తారు? ఇంకా కనీసం నీ గలంతోటైనా నీకు గుర్తింపు వచ్చింది కదా. మాలాంటి కవులు నీ గురించి చెప్తారు, ఇంకెవరు గుర్తించరు. కనీసం దేవతలు కూడా నిన్ను వాహనంగా చేసుకోరు. ఎందుకయ్యా అంటే నలుపు, నువ్వు నల్లగా ఉన్నావు కదా, అందుకే నిన్నెవరు వాహనంగా కూడా చేసుకోరు. నల్లని వాళ్ళ బ్రతకంతా ఎప్పుడు ఇలాగే ఉంటుందంటాడు కవి. వర్ణాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. వర్ణ వివక్ష ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నాడు ఇక్కడ కవి. తర్వాత 5వ భాగము. కోకిల, నాకు తెలుసు ఎవరో సన్మానించాలన్న ఆశ నీకు లేదు. పై రవి మార్గం తప్ప పైరవి మార్గం నీకు తెలియదు. పైరవి మార్గం నీకు తెలియదు. దైవమిచ్చిన కలను గలం విప్పి ప్రదర్శిస్తున్నావు. మావి చివుళ్ళు మేస్తేనే నీవింత మధురంగా కూస్తున్నావు. మావి పళ్ళు తిన్నామేము కరకు కూతలే కూస్తున్నాము. ఆహారంలో ఏముందే కోకిల, ఆ సంస్కారంలో ఉంది కానీ. ఇంకా ఏమంటున్నాడు గమనించండి. కోకిల, నాకు తెలుసు అంటాడు. ఎవరో నిన్ను సన్మానించాలని ఆశ నీకేమి లేదు. అంటే నిన్నెవరు గుర్తిస్తారని నేను అంటున్నాను కానీ, అయ్యో నా మతిబండ, అసలు నీకు అలాంటి కోరిక ఎక్కడుంది? నిన్ను సన్మానించాలని నీకేమైనా కోరిక ఉందా? అలాంటి ఆశనే నీకు లేదు. నీకు కేవలం ఉన్నది పై రవి మార్గం తప్ప, సూర్యుడి యొక్క మార్గం తప్ప పైరవి మార్గం నీకు తెలియదు కదా. పైరవీలు చేసి సన్మానాలు చేయించుకోవడం, పైరవీలు చేసి బహుమతులు పొందడం, పైరవీలు చేసి ఉద్యోగాలు పొందడం, ఇలాంటి మార్గం నీకు తెలుసా కోకిల? నీకు కేవలం పైనున్న ఆ సూర్య మార్గమే తెలుసు తప్ప నీకు ఇలాంటి మార్గాలు తెలియవు కోకిల. నీకు సన్మానించాలని ఆశ కూడా నీకు లేదు. నీకు ఎలాంటి ఆశలు ఉండవు. నిన్ను గుర్తించాలని కూడా నువ్వు అనుకోవు కదా. కానీ నువ్వు ఆ దైవం ఇచ్చిన, దేవుడిచ్చిన నీకు ఆ కళను నీ గొంతులోంచి ప్రదర్శిస్తున్నావు. నీ గలం విప్పి దేవుడిచ్చిన కళను ప్రదర్శిస్తున్నావు తప్ప నిన్నెవరో గుర్తించాలని, నిన్నెవరో పొగడాలని నువ్వు ఆ గానం చెయ్యట్లేదంటాడు కవి. ఇంకా మావి చివుళ్ళు మేస్తేనే, మావి చివుళ్ళు, ఆ మావిడాకులు చిన్న చిన్న చిగుర్లు తింటుంది ఆ కోకిల. అవి తినడం వల్లనే దానికి అంత గొంతుకి తీయదనం వస్తుందట. ఆ మావి చిగుళ్ళు తిని దానికి తీయదనం వస్తుందట. ఇంత మధురంగా తీయగా కూస్తున్నావు మావి చిగుళ్ళు తిని. మరి మేము మామిడి పళ్ళు తింటున్నాం, మామిడి పళ్ళు తీయని పళ్ళు మేము తింటున్నాం. కానీ మా నోటి నుంచి అంత తీయటి మాటలు, అలాంటి మృదువైన మధురమైన మాటలు మా నోట్లోంచి రావట్లేదే. కరకు కూతలే మేము కూస్తున్నాము కదా. ఎవరినో నొప్పించే మాటలే మాట్లాడుతున్నాం, ఎవరినో తిడుతున్నాం. కరకుగా ఎంతో తిట్లు తిడుతూ గట్టి మాటలు, పరుషమైన పదజాలమే మేము ఉపయోగిస్తున్నాం. మరి కానీ మేము మామిడి పళ్ళు తింటున్నాం. నువ్వు కేవలం మామిడి చిగురు తినే ఇంత తీయగా కూస్తున్నావు. ఆహారంలో ఏముందే కోకిల? అంటే తినే ఆహారాన్ని బట్టి కాదు, పలికే విధానము ఆ సంస్కారంలో ఉంది. కానీ నీకు ఆ సంస్కారం ఉంది కాబట్టి అంత మధురంగా కూస్తున్నావు. కానీ మా మనుషులకి అలాంటి సంస్కారం ఏమీ లేదు అంటాడు కవి. ఇంకా ఈ భాగంలో మనకి ఏం చెప్తున్నాడు? గుర్తింపు గురించి ఇది పట్టించుకోదు. అది అసలు గుర్తింపు కావాలని కోరుకోదు. ఎవరో పొగడాలని, దాన్ని గుర్తించాలని అస్సలు అనుకోదు. దీనికి ఎలాంటి పైరవీలు తెలియదు. పైరవి చేసి సన్మానం చేయించుకోవాలి, బహుమతులు పొందాలని చెప్పి దానికి తెలియదు. దైవం ఇచ్చినటువంటి కళ, దైవం ఇచ్చిన కళను ప్రదర్శిస్తూ ఉంటుంది నిత్యం. అంతే తప్ప ఎవరి కోసమో అది కూయదు. దాని కళను ప్రదర్శించుకుంటూ ఉంటుంది. గుర్తింపులు అనేవి అది కోరుకోదు. ఇంకా ఇది ఏం తింటుందట? మావి చిగుళ్ళు తింటుందట. మావి చిగుళ్ళు తినే ఇంత తీయగా కూస్తుంది కోకిల. మరి మనుషులంతా మామిడి పళ్ళే తింటున్నారు.
మామిడి పళ్ళు తింటున్నారు తీయనివి, అయినా సరే కరకుగా పరుషంగానే మాట్లాడుతున్నారంటాడు కవి. అందుకే అసలు ఆహారంలో ఏముంది, తినే ఆహారం కాదు. చూసారా కవి చెప్పే విధం, తినే ఆహారం కాదు, వర్ణ వ్యవస్థ గురించే. తినే ఆహారాన్ని బట్టి మాటలు రావు. వాళ్ళు ఏం తింటున్నారనేది పక్కకు పెట్టండి, వాళ్ళు ఎంత సంస్కారం ఉందనేదే ముఖ్యమంటాడు కవి. సంస్కారం, వర్ణ వ్యవస్థ, మీరు అది తింటారు ఇది తింటారు అనే వారికి చెప్పపెట్టులా చెబుతున్నటువంటి సమాధానం ఇది. ఆహారంలో ఏముందే కోకిల, సంస్కారంలో ఉంది. కానీ ఏం తింటున్నావు, ఎక్కడ బతుకుతున్నావు, ఎలాంటి వాళ్ళతో ఉన్నావు కాదు, ఎంత సంస్కారం ఉంది నీకు అనేదే ముఖ్యమంటాడు కవి. నేను కేవలం ఇవి మాత్రమే తిని జీవిస్తున్నాను, నేను చాలా గొప్పవాణ్ణి అనుకోకు. ఆ వర్ణంలో లేదు, ఆ వర్ణ వ్యవస్థకే ముగింపు చెబుతున్నాడు కవి. సంస్కారం ఉంటే చాలంటాడు కవి. ఇది ఈ భాగంలో ఉన్నటువంటి విషయం. తర్వాతి భాగము, కోకిల ఓ కోకిల నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు, బరువు బాధ్యతలు అసలే లేవు. నాలాగా బస్సు కోసం ఎదిరి చూడాల్సిన పని నీకు అంతకంటే లేదు. ఆకులలములు మేసుకుంటూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకాశంలో విహరించే రాగాల దొరసానివి. చార్మినారు కొమ్ము మీద వాలుతావు, నౌబత్ పహాడ్ రొమ్ము మీద కాలునుతావు. మత విద్వేషాల రక్తం చెందే చోట సరిగమల రాగ రక్తిమలారబోస్తావు. వర్ణ వర్గ విభేదం లేని స్వేచ్ఛాపూరిత సమతా విహంగానివి నీవు. నీ జాతి సమైక్యతను అర్థం చేసుకోలేక, నీ మధుర వాక్కుల్ని భరించలేక ఈ కాకులు నిన్ను తరిమి కొడతాయి. మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి, పెంచి పోషించే వాళ్ళ చేతనే దూరం కొట్టబడే అభాగ్యురాలివి. కోకిల అటు చూడు, ఆ పెద్ద కోకిలకు నీ మీద ఎందుకే అంత ద్వేషం? నువ్వు కుహు కుహు అంటే అది కుహు కుహు అని నీతో పోటీపడి కూస్తుంది. ప్రతిభకు వర్ణభేదం లేనట్లే ఈర్ష్య ద్వేషాలకు వయోభేదం లేదు. ఏమంటున్నాడు ఇంకా, కోకిల ఓ కోకిల నీకు ఇల్లు వాకిలి లేదు. మీరు గమనించే ఉంటారు, కోకిల అనేది ఎక్కడ గూడు పెట్టుకోదు. మిగతా పక్షులన్నీ గూడు పెట్టుకుంటాయి కానీ కోకిలకు గూడు ఉండదు, అది గూడు పెట్టుకోదు. అందుకే కవి అంటాడు, ఓ కోకిల నీకు అసలు ఇల్లు వాకిలి లేదు. అంటే నీకంటూ కొన్ని ఆస్తులు అనేవి ఏమీ లేవు, ఇల్లు వాకిలి లేదు, నీకు బరువు బాధ్యతలు కూడా లేవు. పిల్లల్ని పెంచాలి, పోషించాలి, భార్య పిల్లలు, ఇలాంటి బరువు బాధ్యతలు అసలు లేనే లేవు నీకు కోకిల. కనీసం నాలాగా బస్సు కోసమన్నా ఎదురు చూస్తావా అంటే అది కూడా అవసరం లేదు నీకు. బస్సు కోసం ఎదురు చూసే శ్రమ కూడా నీకు అస్సలు లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి విహరించుకుంటూ వెళ్ళిపోతావు రెక్కలు కొట్టుకుంటూ. ఆకులో అలములో తింటావు, ఆకులు అలములు తింటూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకాశంలో విహరించే రాగాల దొరసాని అంటాడు కవి. చాలా స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తుంది. దీనికి బరువు బాధ్యతలు లేవు, ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, బస్సు కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అలా స్వేచ్ఛగా రెక్కలు కొట్టుకుంటూ ఎగిరే రాగాల దొరసానట. ఇందులో మనకి ఈ 6వ భాగంలో దీనికి ఇల్లు వాకిలి లేదు, పిల్ల జల్లా లేరు, ఇల్లు వాకిలి పిల్ల జల్లా లేరు, బస్సు కోసం ఎదురు చూడదు, అందుకే ఇది రాగాల దొరసాని అట. చక్కని పాటలు పాడే ఒక దొరసానిలాగా పోలుస్తున్నాడు. ఏం చేస్తుంది ఇది? చార్మినారు కొమ్ము మీద వాళ్తుంది. దాని ఇష్టం, చార్మినారు పైకి పోయి చార్మినారు కొమ్ము మీద వాళ్తుంది. చార్మినార్. అలాగే నౌబత్ పహాడ్ రొమ్ము మీద కాలునుతో, ఆ నౌబత్ పహాడ్ అనే ఒక కట్టడం మీదకి వెళ్ళి దాని మీద కాళ్ళు పెట్టి నిలబడుతుంది. చాలా స్వేచ్ఛగా ఎక్కడైనా వాలొచ్చది, ఎక్కడికైనా వెళ్తుంది. అలాగే మత విద్వేషాల రక్తం చిందే చోట, మత విద్వేషాలు జరిగి గొడవలు, మత కల్లోలాలు జరిగేటటువంటి ఒక ప్రదేశంలో సరిగమల రాగరక్తి నీ చక్కని పాటలను అలాంటి చోట వెళ్ళి కూడా పాడుతావు నువ్వు. అక్కడ మత విద్వేషం ఉంటుంది, అక్కడ మనుషులే స్వేచ్ఛగా నోరు తెరవలేరు. అలాంటి చోట నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? చక్కని పాటలు నువ్వు అక్కడ పాడుతావు, సరిగమల రాగ రక్తిమలు ఆరబోస్తావు అని చెబుతాడు కవి. వర్ణవర్గ విభేదం లేని, నీకు అసలు వర్ణాలని వర్గాలని భేదం అసలు ఏమీ ఉండదు. స్వేచ్ఛాపూరిత సమత విహంగానివి నువ్వు. నీకు వర్ణం, అసలు వర్ణాల ప్రసక్తి నీకు లేదు.
అలాగే సమత, సమత విహంగము, స మ త మంచితనానికి సంబంధించిన ఒక విహంగానివి నువ్వు. విహంగం అంటే పక్షి, మంచితనానికి మారు పేరైనటువంటి పక్షివి నువ్వు. జాతి సమైక్యతను, నువ్వు ఎంత గొప్ప జాతి సమైక్యత కలిగిన దానివి, అందరినీ కలుపుకుపోతావు నువ్వు. అది అర్థం చేసుకోలేక నీ మధుర వాక్కుల్ని, నీ తీయనైనటువంటి మాటల్ని, దీనికి గొప్ప జాతి సమైక్యత ఉంది, సమైక్యత, ఇలాంటి జాతి సమైక్యతను అర్థం చేసుకోలేని వాళ్ళు దాని యొక్క తీయనటువంటి మాటలను భరించలేనటువంటి ఈ కాకులున్నాయే, ఈ కాకులు కోకిల కనిపిస్తే చాలు దాన్ని తరిమి కొడుతూ ఉంటాయి. ఎప్పుడు కోకిలను దగ్గరికి రానివ్వవు కాకులు. అందుకే కవి ఏమంటాడు, మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి, నువ్వు మంచి చెప్పి చూడు, ఎవరైనా వింటారేమో, వినరు. ఈ కోకిల కూడా అంతే, ఇది మంచి చెబుతూ ఉంటుంది. ఓ కోకిల మంచి మాటలు, మధురమైన మాటలు మాట్లాడుతుంది, అలాంటివి రుచించవు. కాకిలాగా మాట్లాడే వాళ్ళ మాటలే రుచిస్తాయి అని కవి యొక్క ఉద్దేశం. పెంచి పోషించే వాళ్ళ చేతనే దూరం కొట్టబడే అభాగ్యురాలివి. చూడండి, మనకి ఆ కోకిలకు ఇల్లు వాకిలి లేదనుకున్నాం ఇంతకుముందు. ఇల్లు వాకిలి లేకుండా ఎలా అంటే, అది కాకి గూట్లోకి వెళ్ళి గుడ్లు పెడుతుంది. అప్పుడు ఆ కాకి ఆ గుడ్లను పొదిగి కోకిల పిల్లల్ని చేస్తుంది. కాకి పిల్లలతో పాటే అది పెంచబడి పెద్దగా అవుతుంది. కాకే పెంచి అది పెద్దగా అయిన తర్వాత కోకిల అని తెలిసి కాకి దాన్ని అక్కడి నుంచి పంపించి వేస్తుంది, అది తరిమి కొడుతుంది. అందుకే అంటాడు, పెంచి పోషించే వాళ్ళ చేతనే దూరం కొట్టబడే అభాగ్యురాలివి. ఎంత గొప్ప మర్మం దాగి ఉంది ఇందులో. పెంచి పోషించి ఉపయోగించుకొని వారిని ఆ విధంగా తరిమి కొడతారు, దూరంగా ఉంచుతారు, అన్ని పనులు చేయించుకుంటారు, కానీ వారిని దూరం పెడతారు. అంత అభాగ్యురాలట ఈ కోకిల. వాళ్ళతోటే పెరిగింది, వాళ్ళతోటే ఉన్నది, వాళ్ళతోటే తిన్నది, కానీ చివరగా కాకుల్ని దగ్గర ఉంచుకొని కోకిల్ని బయటికి తరిమి కొడతాయి ఈ కాకులన్నీ. అందుకే మంచి చెబితే ఎవరికి రుచించదంటాడు కవి. కోకిల ఈ కాకులే పెంచి పోషించి తరిమి కొడుతుందట. అందుకే మంచి మాటలు ఎవరికి రుచించవు, మంచి మాటలు చెబితే ఎవరు వినరు అంటాడు కవి. ఇంకా కోకిలను అంటాడు, అటు చూడు, ఆ పెద్ద కోకిలను చూడు, నీ మీద ఎందుకే దానికంత ద్వేషం? నువ్వు చిన్న కోకిలవి, అది పెద్ద కోకిల, దానికి ఎందుకు నీ మీద అంత ద్వేషం? నువ్వు కుహు కుహు అంటే అక్కడి నుంచి అది కూడా కుహు కుహు అంటుంది, నువ్వేమంటే అది మళ్ళీ అదే అంటుంది, నీతో పోటీ పడి కూస్తుంది ఎందుకో. ప్రతిభకు వర్ణభేదం లేనట్లే ఈర్ష్య ద్వేషాలకు వయోభేదం లేదు. చూసావా, ప్రతిభ అనేది ఉంటే చాలు, వర్ణభేదం లేదు. ఏ వర్ణమైనా సరే ప్రతిభ ఉంటే చాలు గొప్ప వాళ్ళు అవ్వచ్చు. వర్ణంతో సంబంధం లేదు, వర్ణభేదం లేదు ప్రతిభకు. అదేవిధంగా ఈర్ష్యా ద్వేషాలకు వయోభేదం లేదంటాడు కవి. ఈర్ష్యా ద్వేషాలకు వయోభేదం లేదు, ఎవరికైనా రావచ్చు ఈర్ష్యా ద్వేషాలని. అందుకే వాటిని ఉండకుండా చూసుకోవాలంటాడు కవి. తర్వాతి భాగము, కోకిల ఓ కోకిల, నీవెంత పాడినా నీ పాటును గుర్తించదు ఈ విశ్వవిద్యాలయం. నిన్ను గుర్తించడానికి నువ్వు జాతీయ పక్షివి కాదు, ధవల పారావతానివి కాదు, ప్రజలచే మొక్కులందుకోవడానికి పాలపెట్టవు కాదు. ఇంకా ఏమంటాడు కవి చూడండి, ఓ కోకిల, నువ్వెంత పాడినా సరే నీ పాటును అంటే నీ కష్టాన్ని, నీ పాటను గుర్తించదు ఈ విశ్వవిద్యాలయం. అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయమో అంబేద్కర్ విశ్వవిద్యాలయమో కాదు, విశ్వవిద్యాలయం అట. ఈ ప్రపంచం అనేటటువంటి విద్యాలయం నిన్ను గుర్తించదు. అట్లా గుర్తించడానికి నువ్వేమైనా జాతీయ పక్షివా, నెమలివా? కాదు. పోనీ ధవల పారావతానివా, తెల్లని పావురానివా? అది కూడా కాదు. కనీసం ప్రజల మొక్కులు అందుకోవడానికి, ప్రజలు మొక్కేందుకు నువ్వేమైనా పాలపిట్టవా? అది కూడా కాదు. కాబట్టి నువ్వెంత పాడినా, నువ్వెంత అరిచినా నిన్నెవ్వరూ గుర్తించరు పో అంటాడు కవి. పాటును ఈ కోకిల పాటను ఎవరు గుర్తించరట, ఈ విశ్వవిద్యాలయం గుర్తించదట. విశ్వవిద్యాలయం గుర్తించదు, ఎందుకంటే ఇది జాతీయ పక్షి కాదట. ఇది ఒక జాతీయ పక్షి కాదు. పోనీ తెల్లని పావురము కాదు,
పోనీ కనీసం ఇది పాలపిట్టనా అంటే మొక్కుదామంటే ఇది పాలపిట్ట కూడా కాదు. నువ్వు ఏమీ కానప్పుడు నిన్నెవరు గుర్తిస్తారే? నువ్వెంత అరిచినా, నువ్వెంత గీ పెట్టినా నిన్నెవరు గుర్తించరు. ఈ ప్రపంచం నిన్ను అసలు చూడనే చూడదు పో అంటాడు కవి. అందుకే ఈ పట్నంలో ఎందుకే రా పోదాం మా పల్లెకు. అందుకే ఈ పట్నంలో, ఈ కోటి సెంటర్లో, ఈ నగరంలో నువ్వు ఉండొద్దు. దా పోదాం మా పల్లెకు పోదాంపా, ఇక్కడ ఉండొద్దు నువ్వు, మా పల్లెకు పోదామంటాడు కవి. మా పల్లెకు తీసుకెళ్తాను అని తెలియజేస్తున్నాడు కవి. ఇక చివరి భాగము, మనకు చివరి భాగంలో ఈ కోకిల గురించి కవి ఇంకా ఏం తెలియజేద్దామనుకుంటున్నాడో గమనిస్తే, అక్కడ పచ్చని చెట్టే నీకు కట్టని వేదిక, పైరగాలే నీకు పెట్టని మైకు, కల్లా కపటమెరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు, ప్రతి కొమ్మ నీ కళా కౌశలంతో పులకించిపోవాలి, ప్రతి చెట్టు నీ కమ్మని రాగంతో సంగీత నిలయమైపోవాలి, ప్రతి గుండె ప్రతి గూడు నీ మధుర గీతాలలో నిండిపోవాలి. నువ్వు ఈ నగరంలో ఉంటే నిన్నెవ్వరు గుర్తించరు. నాతో పాటు రా మా పల్లెకి పోదాం. మా పల్లెకి వెళ్తే అక్కడ నీకేం కనిపిస్తుందో తెలుసా? పల్లెలో పచ్చని చెట్టు కనిపిస్తుంది. పచ్చని చెట్టే నీకు కట్టనటువంటి వేదిక. మా పల్లెటూరులో మంచి పచ్చడి చెట్లు ఉంటాయి. ఆ చెట్టు మీద ఉండి నువ్వు కూయొచ్చు. ఇక్కడ కరెంటు స్తంభం మీదనో, 7 అంతస్తుల భవనం మీదనో కూస్తే ఎవ్వరు నిన్ను గుర్తించరు. ఒక పచ్చని చెట్టు నీకు వేదికగా పెడతాం. అక్కడికి రా. అక్కడికి వచ్చి పైరగాలి, మంచి గాలి వస్తుంటుంది. ఆ పైరగాలే నీకు ఒక మైక్. నువ్వు పాడే పాట ఆ గాలితో పాటు అందరి చెవుల్లో పడుతుంది. ఎవరి చెవుల్లో? కల్లా కపటమెగరుగని పల్లె ప్రజల చెవుల్లో పడుతుంది. పల్లె ప్రజలు కల్లా కపటం ఎరగనటువంటి వారు. నగరంలో ఉన్న ప్రజల్లా ఉండరు ఇక్కడ. వాళ్ళు కల్లా కపటం ఎరగనటువంటి పల్లె ప్రజలు. వారు నిన్ను గుర్తిస్తారు. వారు నిన్ను గుర్తించే శ్రోతలవుతారు. నీ పాటకు చాలా ఆసక్తిగా, శ్రద్ధగా వినేటటువంటి శ్రోతలు ఆ పల్లె ప్రజలు మాత్రమే. నగరంలో నీ పాటని ఎవరు వినరు. అలా ప్రతి కొమ్మ నీ కళా కౌశలంతో పులకించిపోవాలి. నువ్వు పాడే ఈ పాట, నువ్వు వినిపించే ఈ గలం, ఈ గానం పల్లెటూరులో ఉండే ప్రతి కొమ్మ పరవశించిపోతుంది. నువ్వు పాడే పాటతో ప్రతి కొమ్మ పులకించిపోతుంది. అలాగే ప్రతి చెట్టు నీ రాగంతో సంగీత నిలయమవుతుంది. ప్రతి చెట్టు కూడా సంగీతానికి నిలయమవుతుంది. నువ్వు పాడే పాట, ఆ సంగీతము ఆ చెట్టులో నువ్వు పాడుతూ ఉంటే అదొక నిలయంగా మారిపోతుంది. ప్రతి గుండె ప్రతి గూడు నీ మధుర గీతాలతో నిండిపోవాలి. ఆ పల్లె ప్రజల గుండె నిండా నీ యొక్క గీతం నిండిపోతుంది. ప్రతి గూడు కూడా నిండిపోతుంది. ప్రతి ఇంట్లోకి నీ శబ్దం వస్తుంది. వారు నీ శబ్దాన్ని విని పులకించిపోతారు. నీ మధుర గీతాలన్నీ కూడా ఆ పల్లెటూరులో నిండిపోవాలి. ఆ పల్లెటూరు పచ్చని చెట్లు, పచ్చని ప్రకృతి ఇవన్నీ నీ పాట విని పరవశించిపోతాయి. నగరంలో ఎవ్వరు నీ పాట వినరు, నిన్ను పట్టించుకోరు. ఎందుకంటే ఒక మనిషి పరాయి మనిషినే పట్టించుకోని నగరం అది. నీ పాటను ఎవరు పట్టించుకుంటారు? ఆ శబ్దాల మధ్యలో, ఆ ఉరుకులు పరుగుల మధ్యలో నువ్వు పాడే పాట వ్యర్థమైపోతుంది. ఓ కోకిల, నువ్వు మా పల్లెటూరికి రా. మా పల్లెటూరులో ఎంతో బాగా పాడితే ఆ పల్లె ప్రజలు గొప్ప శ్రోతలుగా వింటారు. అంత బాగా నీ పాటను ఆరాధిస్తారు. నీ పాట విని పులకించిపోతారు అని కవి యొక్క ఉద్దేశము. దీనిలో ఉన్నటువంటి అంతరార్థము ఈ వర్ణ వ్యవస్థ గురించి, నగరంలో జీవితాల గురించి, అదేవిధంగా సామాజిక చైతన్యం కలిగించడానికి, సమాజంలో వర్ణ వ్యవస్థ ఎవరెవరిని చిన్నచూపు చూస్తున్నారు, ఆ నగరంలోని ప్రజలు ఏ విధంగా మారిపోతున్నారు, పల్లెటూర్లు ఒకప్పుడు ఎలా ఉండేవి, ఆ పల్లెటూర్లకు నగరాలకు ఉన్నటువంటి భేదం ఏమిటి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను కవి ఈ ఒక వచన కవిత ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించాడు. ఇందులో ఉన్నటువంటి ప్రశ్న జవాబులు కానీ, అందులో ఉన్న అభ్యాసాలు కానీ తర్వాత మరొక వీడియోలో ఏ విధంగా సమాధానాలు రాయొచ్చు, ఏ ప్రశ్నకు ఎలా రాస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.